విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఏప్రిల్ 6వ తారీఖున చలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ విజయవంతం చేయాలని ఈరోజు పీడిఎస్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో కుమార్ నారాయణ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఏదైతే అకాడమిక్ ఇయర్ 26-27 ప్రారంభం కాకముందే ముందస్తు పేరుతో ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలు ముందస్తు పేరుతో అడ్మిషన్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎంఈఓ కావచ్చు, స్థానిక ఎంఈఓ గారు కావచ్చు, లేదంటే డిఓ గారు, వివిధ మండలాల ఎంఈఓ గారు స్పందించలేరు. ఏదైతే విద్యా సంస్థలు ముడుపులందినే అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం పీడిఎస్గా. మరి నిమ్మకు నీరెత్తని విధంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యా ఉన్నతాధికారులు వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే ఏదైతే ముందస్తు పేరుతో అడ్మిషన్లు చేస్తున్నటువంటి ప్రైవేట్ కావచ్చు, కార్పొరేట్ విద్యా సంస్థలపైన కఠినంగా చర్యలు తీసుకోవాలని మేము పీడిఎస్ డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మునుముందు జరగబోయేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఉద్యమాలలో ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాలని మేము పీడిఎస్గా తెలియజేస్తున్నాం. ఏదైతే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు గడిచిపోయినా కానీ ఇప్పటి వరకు కూడా తెలంగాణకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచేటు. వెంటనే తెలంగాణకు విద్యాశాఖ మంత్రి నియమించాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రిమెంబర్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలా. అట్లనే విద్యార్థులందరికీ ఒకటే తెలియజేయదలుచుకున్నాం. ఏదైతే నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసేంత వరకు విద్యార్థులందరూ ఈ పోరాటంలో ముందు భాగం ఉండాలని కోరుతున్నాం. చలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో భాగంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. ఈ ప్రెస్ మీట్ దేనికంటే మా ప్రైవేట్ కళాశాల కావచ్చు, స్కూల్లో ఉన్నటువంటి యాజమాన్యం ముందస్తు అడ్మిషన్ చేయడం జరిగింది. దీనిని పీడిఎస్ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. అదేవిధంగా ఆర్మూర్లో ఉన్నటువంటి డిఓ కానీ, ఎంఈఓ కానీ ఈ ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ పైన తగిన చర్యలు తీసుకోవాలని, ఇలా తీసుకోకపోతే ముందస్తు జరిగే ఉద్యమాలకు వీరే బాధ్యత అవుతారని పీడిఎస్గా మేము డిమాండ్ చేస్తాము.